మనం కొంచెం ఓపిక చేసుకున్నామంటే తక్కువ ఖర్చుతో గ్రాండ్గా అపియరెన్స్ ఉన్నటువంటి జ్యువెలరీని మనం ఓన్గా తయారు చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి 1 mm సైజ్ అండి, చాలా చిన్నవి. అవన్నీ ఇలా బంచ్ లాగా తీసేసుకున్నాను నేను. ఇందులో 50 లైన్స్ ఉంటాయి. ఈచ్ లైన్ నాకు 15 రూపీస్ పడిందండి యాక్చువల్గా. సో ఇవన్నీ ఒక దగ్గర ఇలా కట్టుంటాయి. దాంట్లో నుంచి మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్నింటినీ ఇలా పుల్ చేసామంటే, అంటే కొంచెం లాగామంటే ఖచ్చితంగా నీట్గా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని నేనేంటంటే నాకు ఎంత సైజు కావాలో ముందు ఒక స్కేల్ సహాయంతో కొలత తీసుకుంటున్నాను. నేను ఇది 26 ఇంచెస్ లాగా పెట్టుకుందాం అనుకున్నాను. ఇలా స్కేల్తో దాన్ని నేను కొలత తీసుకున్నానండి. తీసుకుని ఎక్సెస్ ఉన్నటువంటి పూసలు ఏవైతే ఉంటాయో వాటిని నేను సపరేట్ చేశాను. అలా పూసలని మొత్తం లాగేయకుండా థ్రెడ్తోనే నేను థ్రెడ్ని కట్ చేశానండి. అంటే నేను ఏ లైన్స్ అయితే తీసుకోవాలనుకున్నానో దానికి కొంచెం ఎక్స్ట్రా దారం ఉండేటట్టుగా చూసుకుని దాన్ని కట్ చేశాను. ఇలా సమానంగా దారం ఉండేటట్టు చూసుకుని నేను 2 లైన్స్ని వాటి దారాలకి కొంచెం గమ్ పెట్టి ఒక దగ్గర అటాచ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇది 4 లైన్స్ ఉన్నటువంటి మాల చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి చాలా సన్నటివి కాబట్టి ఒక్కొక్క లైన్కి అంటే ఒక్కొక్క వరుసలో నేను 2 లైన్స్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. దానికి అటువైపు ఇటువైపు 2 సైడ్ల కూడా సమానంగా దారాలను కట్ చేసుకుని గమ్ము సహాయంతో నేను వాటిని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలానే ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4 అంటే మొత్తం 8 లైన్స్ రావాలి. ఒక్కొక్క లైన్లో మళ్ళీ 2 వేసుకున్నాను. అంటే మొత్తం నేను 16 లైన్స్ పూసలని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ 4 అంటే 4 వరుసల్లో చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి 4 వరుసల మాలను చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఒక కనెక్టర్ని అంటే 4 హోల్స్ ఉన్నటువంటి కనెక్టర్ని తీసుకుని నేను ఫస్ట్ రెడీగా పెట్టుకున్నటువంటి దారాలతో కూడిన పూసల దండలని ఇలా ఒక్కొక్క 2 కలిపి ఒక్కొక్క కనెక్టర్కి ముడి వేసుకుంటున్నాను. ఈ ముడి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది కొంచెం నైలాన్ థ్రెడ్ లాగా ఉంటుంది, తొందరగా జారిపోతుంది. అందుకని ఏంటంటే మనం ఇలా స్టిఫ్గా ముడి పడేటట్టుగా పెట్టుకుని వెంటనే దానికి కొంచెం గమ్ అప్లై చేసుకుంటే అది జారకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మిగిలిన హోల్స్లో కూడా అలానే ఈ లైన్స్ని ముడి వేసుకుంటున్నానండి. ఇది దండ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, చేసుకోవడం అంతే సులువండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. చిన్న ట్రిక్స్ని ఫాలో అవ్వాలి. మనం ఈ పూసల్ని నార్మల్గా ఎక్కించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా సన్నగా ఉంటాయి కాబట్టి అందుకని అలా కాకుండా నేను అవి మాలలాగా ఉన్నవే మనకు వస్తాయి కాబట్టి ఆ మాలలతోనే నేను డైరెక్ట్గా ఇక్కడ దండ తయారు చేసుకుంటున్నా కాబట్టి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ ఉన్నటువంటి దారంని మొత్తం చివరి వరకు కట్ చేయకుండా కొంచెం వదులుకొని కట్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూసారు కదా, అలా కొంచెం వదులుకొని కట్ చేయాలి. మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక అగరబత్తిని వెలిగించుకుని ఆ నిప్పుతో మనం ఎక్సెస్ ఉన్నటువంటి దారాలని కొంచెం కాల్చినట్టయితే అది దగ్గరకు అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆ ముడి విడిపోయేటటువంటి అవకాశం ఉండదు. మిగతా వాటన్నింటిని కూడా అలానే చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇప్పుడు కనెక్టర్కి మొత్తం ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు కింద నేను ఒక లాకెట్ని యూస్ చేస్తున్నానండి. నాకు ఈ లాకెట్ కాస్ట్ వచ్చేసి 325, సో 325 రూపాయలకు కొన్నా. ఇక్కడ మనము ఈ మాలలను అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. నాకు యాక్చువల్గా ఈ లాకెట్కి 5 హోల్స్ వచ్చాయి, కానీ నేను 4 లైన్స్లోనే మాల చేసుకోవాలనుకుంటున్నా. 5 అంటే మరీ హెవీ అయిపోతుంది అనుకుని సో 4 హోల్స్ని నేను యూస్ చేసుకుని ఇలా ఆ హోల్స్ నుంచి దారాలను ఎక్కించుకుంటున్నానండి. అలానే ఒక్కొక్క దానికి 2 ఎక్కించేసుకుని, అంటే మనం 2 కలిపి పెట్టుకున్నాం కాబట్టి అలా 2గా ఎక్కించేసుకోవాలి. అన్ని హోల్స్లోకి ఎక్కించుకున్నాక, అంటే నేను ఫస్ట్ 2 హోల్స్లోకి ఎక్కించుకున్నాక ఆ 2 హోల్స్లోకి ఎక్కించుకున్న దారాలను బ్యాక్ సైడ్ గట్టిగా ముడివేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇది ఒక్కొక్క దారంని ముడివేయాలంటే అది కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 కలిపి ముడివేసామనుకోండి స్టిఫ్గా ఉంటుంది.
అంతేకాకుండా అది మళ్ళీ విడిపోయే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా రెండింటి దారాలను కలిపి నేను గట్టిగా ముడి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ముడి పెట్టుకోవడంలోనే మెయిన్ ఈ మాల యొక్క అట్రాక్షన్ అనేది దాగి ఉంటుంది. ముడి పెట్టుకోవడానికి ముందే ఇవన్నీ సమానంగా ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మనం ముడి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఎలా అయితే నేను ముడి వేస్తున్నానో మీరు అలానే ముడి వేసినట్టయితే ముడి అస్సలు కదలదండి, దారం లూజ్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు. చూడండి, ఇలా గట్టిగా లాగాలి, గట్టిగా లాగి ముడి పెట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను ఒక్కొక్కసారి 2 సార్లు ఆ హోల్లో నుంచి తిప్పుతున్నాను. దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం కూడా కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందాకే ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కొంచెం వదిలి కట్ చేసుకోవాలి. అంటే ముడి దగ్గరగా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వదులుకుని కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకుని మిగిలిపోయినటువంటి ఆ దారంని మనం మళ్ళీ అగరబత్తి సహాయంతో కానీ క్రొవ్వొత్తి సహాయంతో కానీ కాల్చుకుంటే ఇంక అస్సలు ముడి కదలనే కదలదు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కట్ చేసుకుని మనం అగరబత్తి సహాయంతో ఇలా కాల్చేసుకోవాలి. క్రొవ్వొత్తి కంటే కూడా ఇలా అగరబత్తితో కాల్చుకోవడం చాలా ఈజీ. ఇలా 2 వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత నా మాల ఇలా వచ్చింది. ఇప్పుడు దాని బ్యాక్ హుక్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం 2 జంపింగ్స్, ఒక హుక్ చైన్ తీసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది అండి ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.